ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా సిరీస్ విజయంతో ముగించింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆస్ట్రేలియా టీమిండియా ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ సిరీస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో భారత్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా 5వ టీ20 సిరీస్ను గెలుచుకుంది. ఈ రికార్డుతో ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్లోని ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగించింది. ఇక ఆఖరి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. బెన్ డార్సియస్ వేసిన తొలి ఓవర్లోనే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ని గ్లెన్ మాక్స్వెల్ వదిలేశాడు. అంతేకాకుండా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాథన్ ఎలిస్ బౌలింగ్లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్ని డార్సియస్ చేజార్చాడు. ఈ 2 అవకాశాలతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆ తర్వాత క్యాచ్ వదిలిన మరుసటి బంతికే సింగిల్ తీసి టీ20లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ టీ20లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో బంతుల పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ శర్మ 1000 పరుగులు చేసేందుకు 528 బంతులు ఆడాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 573 బంతులు, ఫిల్ సాల్ట్ 599 బంతులు, గ్లెన్ మాక్స్వెల్ 604 బంతులు, ఆండ్రూ రిజల్, ఫిల్ ఆలెన్ 609 బంతులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఇన్నింగ్స్ల పరంగా చూసుకుంటే మాత్రం అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. 27 ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసిన కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా అభిషేక్ శర్మ 28, సూర్యకుమార్ యాదవ్ 31, రోహిత్ శర్మ 40 ఇన్నింగ్స్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.